వెల్కమ్ టు పద్మా రుచులు. ఇవాళ మైదా పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా నెయ్యి వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీంట్లో స్నాక్స్ లాగా చేస్తాను నేను బిస్కెట్లు. అవి జీలకర్ర పొడి, కొంచెం కారం, సాల్ట్ వేసి చూపిస్తాను మీకు తర్వాత వేగిన తర్వాత. ఇలా చపాతీ లాగా చేసి డైమండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలండి. క్రాస్గా కటింగ్ చేసుకొని ఇదిగోండి కటింగ్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకోవాలి చిన్న చిన్నగా. చిన్నగా కటింగ్ చేసుకొని వేపుకోవాలి. స్నాక్స్ ఇది లేకపోతే చాకుతో అయినా కటింగ్ చేసుకోవచ్చండి. ఇది ఉంటే సరే, ఇది లేదనుకుంటే చాకుతో కటింగ్ చేసుకొని. అమ్ముతారండి ఇదిగోండి కటింగ్ చేశాను బిస్కెట్స్. ఇప్పుడు వేపాలి. కడాయి పెట్టుకున్న పొయ్యి మీద. ఇదిగో చూడండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేసింది. తీసి ప్లేట్లో వేసుకుని కారము, కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్, లైట్గా సాల్ట్. సూపర్ ఉంటాయండి పిల్లలకి స్నాక్స్. చాలా బాగుంటాయి. పిల్లలకి రోజు స్కూల్ నుండి రాగానే పెట్టచ్చు. గోధుమ పిండి మైదా పిండితో రెండు కలిపి చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా స్నాక్స్ కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగో చూడండి కరకరలాడుతూ ఉంటాయి బిస్కెట్లు. బాగుంటాయి, చాలా బాగుంటాయి పిల్లలకి.